ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చిందండి. ఇలా రావడానికి అరౌండ్ 6 months వర్కౌట్ చేశాను. మీ కేఫ్ మిరాకిల్లో ద మోస్ట్ స్పెషల్ ఐటమ్ ఏంటి? జనరల్గా వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా, పింక్ సాస్ పాస్తా, గ్రీన్ సాస్ పాస్తా. వాటర్ చేసిన సీడ్స్ ఉంటాయి, ఆ సీడ్స్ తో తయారు చేస్తాము. అది చాలా హెల్దీ డిష్. పన్నీర్ మెజెస్టిక్ అయితే ట్రై చేయబోతున్నాను. కాఫీకి అంత టేస్ట్ అవడానికి రీజన్ ఏంటో? కాఫీ బీన్స్ అనేది మంచి క్వాలిటీ కాఫీ బీన్స్ యూజ్ చేస్తాం మేడం. దానివల్ల కాఫీ అనేది అంత టేస్ట్ వస్తుంది. డిష్ అండ్ టేస్ట్, ఇంటీరియర్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఫుడ్ చాలా బాగుంది. ఎడిట్ అయిపోయాను ఈ ఫుడ్కి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ వర్షిని. మన మంగళగిరిలోనే ద బెస్ట్ కాంటినెంటల్ కేఫ్ ఎక్కడైనా ఉంది అంటే అది కేఫ్ మిరాకిల్. మంగళగిరి నుంచే కాదండి, చుట్టుపక్కల ఉన్న గుంటూరు, విజయవాడ నుంచి కూడా వచ్చి ఈ కాంటినెంటల్ డిషెస్ అండ్ కాఫీని టేస్ట్ చేస్తున్నారు అంటే అసలు ఆ సీక్రెట్ ఏంటో మనం కూడా తెలుసుకుందాం పదండి. శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారండి. శ్రీనివాస్ గారు, నాకు డౌట్ అండి, ఈ కేఫ్ మిరాకిల్లో ఇంత టేస్ట్ అండ్ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారండి బాబు? మేము జనరల్గా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా క్వాలిటీ వాడతాం మేడం. ఓకే. ప్లస్ మా దగ్గర వర్క్ చేసే చెఫ్స్ కూడా more than 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మేము చెఫ్స్గా తీసుకున్నాము. ఓకే. ప్లస్ ఇంకొకటి వచ్చేపాటికి చెఫ్స్ ఓన్లీ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో హోటల్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే చెఫ్లుగా మేము రన్ చేస్తున్నాము. దానివల్ల ఇంత క్వాలిటీ టేస్టీ మెయింటైన్ చేయగలుగుతున్నాము. ఓకే. శ్రీనివాస్ గారు, పర్టికులర్ ఈ ప్లేస్ అయితే నాకు బాగా నచ్చిందండి. అంటే ఎంట్రింగ్స్లోనే ఈ ప్లేస్ కనిపించగానే నాకైతే బాగా అట్రాక్ట్ అయిపోయింది. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దిస్ ప్లేస్? యాక్చువల్గా దీని అంబియన్స్కి నేను స్పెషల్ కేర్ అనేది తీసుకున్నాను మేడం. ప్లేస్ కానీ అంబియన్స్ కానీ ఇలా రావడానికి అరౌండ్ 6 months వర్కౌట్ చేశాను. ఓన్లీ ఈ ప్లేస్కి? ఈ ప్లేస్ అయితే ఒక 2 months. ఓకే. 2 months అలా టైం తీసుకుంది. 6 months వర్కౌట్ చేయడం వల్ల ఇంత రిచ్ లుక్ అనేది తీసుకురాగలిగాం మేడం. ఓకే. మనకేంటంటే ఇక్కడికి అంటే లుక్ కానీ టేస్ట్ వైజ్ కానీ నచ్చి విజయవాడ నుంచి, గుంటూరు నుంచి ఇలా కూడా స్టూడెంట్స్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి టేస్ట్ చేయగలుగుతున్నారు. బర్త్డే సెలబ్రేషన్స్కి వాటికి చాలా బాగుంటుంది. మేము సింగిల్ రూపీ కూడా కస్టమర్స్ దగ్గర నుంచి ఏమి కలెక్ట్ చేయకోకుండా మేము ప్లేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఫ్యామిలీస్ వచ్చినప్పుడు బర్త్డే కానీ లేదంటే యానివర్సరీ కానీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. సింగిల్ రూపీ అనేది మేము కలెక్ట్ చేయము, కానీ ఫుడ్ అనేది మా దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. వ్యూవర్స్ చూశారు కదా, ఈ కేఫ్ మిరాకిల్లో ఎటువంటి బర్త్డే పార్టీస్, యానివర్సరీ పార్టీస్ చేసుకోవాలన్నా కానీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఇక్కడ అవైలబుల్గా ఉందండి. శ్రీనివాస్ గారు, మెయిన్ ఇక్కడ ఇంటీరియర్ గురించి మాట్లాడాలండి. ఈ ఇంటీరియర్ ఇంత బ్యూటిఫుల్ అండ్ హైజీనిక్ గా డిజైన్ చేశారు కదా, డూ యూ హ్యావ్ ఎనీ హోటల్ ఎక్స్పీరియన్స్? ఈ అంబియన్స్ అనేది ఇంత నీట్గా రావడానికి నాకు అరౌండ్ 6 months టైం పెట్టింది మేడం. నేను అంబియన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, అంటే దీని కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను సపరేట్గా ఒక కిచెన్ అనేది స్టార్ట్ చేశాను. బయట కిచెన్ అనేది స్టార్ట్ చేసి అరౌండ్ 50 members చెఫ్ల చేత ట్రయల్స్ చేయించాను. ఆ 50 members నాకు ఎంతవరకు అయితే అవసరమో అరౌండ్ 7-8 members వాళ్ళ నుంచి రిక్రూట్ చేసుకున్నాను. దానివల్ల నేను టేస్ట్ అనేది ఇంత బాగా ఇవ్వగలుగుతున్నాను. అంటే పర్సనల్ గా మీరే చెఫ్ ని సెలెక్ట్ చేసుకున్నారు? నేనే పర్సనల్ గా సెలెక్ట్ చేసుకున్నాను. అది ఏంటంటే అరౌండ్ 50 members చెఫ్లో కొంతమందినే తీసుకున్నాను. వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి కొంతమందిని నేను చెఫ్లుగా రిక్రూట్ చేసుకున్నాను. మీ కేఫ్ మిరాకిల్లో ద మోస్ట్ స్పెషల్ ఐటమ్ ఏంటి? మా దగ్గర మ్యాక్సిమం అన్ని స్పెషల్ ఐటమ్స్ మేడం. కాకపోతే కొన్ని కాంటినెంటల్లో కన్సిడర్ చేస్తే మనకి పాస్తా 4 types ఆఫ్ పాస్తా ఉంటుంది. జనరల్గా 4 types ఆఫ్ పాస్తా అనేది విజయవాడలో కూడా నాకు తెలిసినంత వాటికి ఎక్కడ అవైలబుల్గా లేదు. జనరల్గా వైట్ సాస్ పాస్తా, రెడ్ సాస్ పాస్తా ఉంటుంది. దానికి తోడుగా మనకి పింక్ సాస్ పాస్తా, గ్రీన్ సాస్ పాస్తా కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకే, నేను కొత్తగా వింటున్నానండి పింక్ అండ్ గ్రీన్. చూసుకున్నట్టయితే ఈ కేఫ్ మిరాకిల్లో ద స్పెషల్ ఐటమ్ బాలీ ప్రాన్స్ అండ్ చికెన్ థాయ్ పై అండ్ 2 మోక్టైల్స్ కూడా ఉన్నాయండి. మీరు ఖచ్చితంగా మంచి టేస్ట్ కోసం వెతుకుతున్నట్టయితే మంగళగిరిలోని కేఫ్ మిరాకిల్కి విజిట్ చేయండి. సార్, వెజ్లో మన దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్ ఏంటి?
వెజ్లో చాలా టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి మేడం. కాకపోతే ఒక 2 ఐటమ్స్ మాత్రం మీకు రివీల్ చేస్తాను. ఓకే. అవి ఏంటంటే పన్నీర్ మెజెస్టిక్, వాటర్ చెస్ట్నట్. ఓకే. ఈ 2 ఐటమ్స్ మన దగ్గర చాలా ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ టేస్ట్ డిష్ కూడా చాలా వచ్చేసి కొత్తగా ఉంది. దీని పేరు ఏం చెప్పారు? వాటర్ చెస్ట్నట్. వాటర్ చెస్ట్నట్ సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ తో తయారు చేస్తాము. అది చాలా హెల్దీ డిష్ అది. అంటే శ్రీనివాసరావు గారు వెజ్ అండ్ నాన్ వెజ్ ఒక చోట చేస్తున్నామంటే కస్టమర్స్ కి చిన్న డౌట్ ఉంటుంది, మిక్సింగ్ ఏమన్నా అవుతుందేమో అని. అలా కాకుండా మన కేఫ్ లో ఎలాంటి సేఫ్టీస్ తీసుకుంటున్నారు? వెజ్ నాన్ వెజ్ ప్రిపేర్ చేసేటప్పుడు దానికి డిషెస్ అనేది వేరుగా ఉంటాయి మేడం. అంటే వెజ్ కి యూజ్ చేసిన డిష్ నాన్ వెజ్ కి యూజ్ చేయము. అలా సపరేట్ గా ఉంటాయి. మనం సర్వ్ చేసేటప్పుడు కూడా ప్లేట్స్ వెజ్ కి ఒక ప్లేట్స్ యూజ్ చేస్తాము, నాన్ వెజ్ కి ఒక ప్లేట్స్ యూజ్ చేస్తాము. అంటే దేనికి సపరేట్ గా యూజ్ చేస్తాము. కాబట్టి 2 మిక్స్ అయ్యే ఛాన్స్ అనేది మన దగ్గర 0%. ఓకే. అంటే మిక్స్ అవుతుంది అన్న టెన్షన్ అయితే అవసరం లేదు. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ కేఫ్ మిరాకిల్ లో వెజ్ ఫుడ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే నాన్ వెజ్ లో కూడా ఈ కేఫ్ లో కాంబో ఆఫర్స్ నడుస్తున్నాయి. ఫుడ్ ని ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కేఫ్ మిరాకిల్ ని విజిట్ చేయండి. వ్యూవర్స్, నేనైతే పన్నీర్ మెజెస్టిక్ అయితే ట్రై చేయబోతున్నాను. టేస్ట్ ఎలా ఉందో నేను ఇప్పుడు చెప్పేస్తాను మీకు. పర్టికులర్గా ఈ డిష్ ఇంత టేస్ట్గా ఉండడానికి కారణం వీళ్ళు ఓన్ సాసెస్ అనేవి యూజ్ చేసి ఈ డిష్ని ప్రిపేర్ చేశారు. సో అందువల్ల ఈ డిష్కి ఇంత యూనిక్ టేస్ట్ అనేది వచ్చింది. మీ పేరేంటి? తన్మయశ్రీ. ఓకే. ఇక ఫుడ్ నీకు నచ్చిందా? బాగుందా? చాలా బాగుందా? ఓ, వాట్స్ యువర్ ఫేవరెట్? ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఫ్రైడ్ చికెన్. ఓకే, ఫ్రైడ్ చికెన్. నా పేరు గౌతమ్ అండి. నేను లోకల్లోనే జాబ్ చేస్తున్నాను, మంగళగిరిలో. సో కేఫ్ మిరాకిల్కి వచ్చిన ఇవాళ డిష్ చాలా బాగుంది. అండ్ చూసారు కదా మీ డిష్ అంతా మొత్తం క్లీన్గా తినేసాను. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ బై ద డిష్ అండ్ టేస్ట్. అండ్ ఆల్సో ఇంటీరియర్ అంబియన్స్ కూడా చాలా బాగుందండి. హాయ్ అండి, నా పేరు వెంకట్. నేను కేఫ్ మిరాకిల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ అంబియన్స్ అండ్ ప్లెజెంట్గా ఉంది, ఫుడ్ చాలా బాగుంది. సో ఇక్కడ మేము ప్రిపేర్డ్ కస్టమర్స్. ఈ అంబియన్స్ ఫుడ్ వల్ల నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. ఇది 4th టైం విజిట్ చేయడం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అంబియన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. సో దానివల్ల మేము చాలా రిపీటెడ్ కస్టమర్స్ అయ్యాము. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చామండి, చాలా బాగుంది ఫుడ్. ఎడిక్ట్ అయిపోయాం ఈ ఫుడ్కి, చాలా టేస్టీగా ఉంది. మీ కేఫ్లో మెయిన్లీ కాఫీకి అంత టేస్ట్ రావడానికి రీజన్ ఏంటో ఈరోజు మీరు ఆ సీక్రెట్ ఏంటో మాతో షేర్ చేసుకోవాలి. తప్పకుండా మేడం. యాక్చువల్గా మేము కాఫీ బీన్స్ అనేది మంచి క్వాలిటీ కాఫీ బీన్స్ యూజ్ చేస్తాం మేడం. ఓకే. ప్లస్ దాంట్లో యూజ్ చేసే మిల్క్ కానీ మా బరిస్తా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ బరిస్తా. ప్లస్ మేము యూజ్ చేసే మిషన్, కాఫీ మిషన్ కూడా హైలీ ఎక్స్పెన్సివ్ మిషన్ యూజ్ చేస్తాము. దానివల్ల కాఫీ అనేది అంత టేస్ట్ వస్తుంది మా దగ్గర. సో ఏ టైమ్స్ అవైలబుల్గా ఉంటుంది? మన కేఫ్ మిరాకిల్లో మార్నింగ్ 9 నుంచి కాఫీ అనేది అవైలబుల్గా ఉంటుంది మేడం. ఎందుకంటే ఇక్కడ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్తో వస్తారు. మా దగ్గర కాఫీ తీసుకొని స్ట్రెస్ ఫ్రీ అయ్యి ఆఫీస్లో వర్క్ చేసుకుంటారు అన్నట్టుగా మేము 9 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఈవినింగ్ కూడా అరౌండ్ నైట్ 10 వరకు మన కాఫీ అనేది అవైలబుల్గా ఉంటుంది. సార్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాఫీస్ అవైలబుల్ ఇన్ యువర్ కేఫ్? మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ కాఫీస్ అవైలబుల్గా ఉంటాయి మేడం. ఆల్ టైప్స్ ఆఫ్ కోల్డ్ కాఫీస్, ప్లస్ ఫ్లేవర్డ్ కాఫీస్, కెఫే మోకా, ఎఫిగాటో, ఆల్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అవైలబుల్గా ఉంటాయి. మనకేంటంటే కాఫీ తాగుతూ స్మోక్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకి సపరేట్ స్మోక్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. ఓకే. అంతే కదండి, ఈ కేఫ్ మిరాకిల్లో కేక్స్ అండ్ డిజర్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా సపరేట్ స్మోక్ ఏరియా ఉంది అని చెప్పాను కదండి, ఇదేనండి అది. మనం చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తాము. అలాగే అంబియన్స్ కూడా స్మోక్ ఏరియా చాలా బాగుంటుంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ కేఫ్ మిరాకిల్లో 847K మీకు కాంబో అనేది అవైలబుల్లో ఉంటుంది. ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఈ కాంబో అనేది చాలా బెటర్ అండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఆర్డర్ చేసుకోవాలంటే క్వాంటిటీ చాలా తక్కువ వస్తుందని చెప్పి, అంటే కాస్ట్కి తగ్గ క్వాంటిటీ లేదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు కదా. అలా కాకుండా ఈ కేఫ్ మిరాకిల్లో 847కి ఫ్యామిలీకి సరిపోను క్వాంటిటీ అనేది ద బెస్ట్ ఇస్తున్నారండి.
సో మచ్ శ్రీనివాస్ గారు. అలాగే మీ కేఫ్ మిరాకిల్ గురించి అండ్ టేస్ట్ సీక్రెట్ రివీల్ చేసినందుకు థ్యాంక్ యూ. సో చూసారు కదా వ్యూవర్స్, ఈ కేఫ్ మిరాకిల్లో టేస్ట్ అనేది అద్దిరిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కేఫ్ మిరాకిల్ విజిట్ చేసి ఫుడ్ని ఎంజాయ్ చేయండి.